శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియై నమః. ఓం నమః శివాయ. కేవల్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నామ నక్షత్రం జన్మ నక్షత్రానుసారం నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం ఫిబ్రవరి 23, 2025 నుండి మార్చి 1, 2025 వరకు ఉన్న ద్వాదశి రాసుల వారి వార ఫలితాలను వివరిస్తాను. ముందుగా గోచార గ్రహ స్థితులు. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో రవి, బుధ, శని భగవానులు, మేనంలో శుక్ర రాహువులు. ఫిబ్రవరి 28, 2025 బుధుడు మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మేషరాశి వార ఫలితాలు. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. తీర్థయాత్రలు చేయటం, ఆలయ దర్శనం చేసుకోవటం, చారిటీలు చేయటం వంటి విషయాల్లో కొంత సొమ్మును ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా కానీ మీరు కనుక టికెట్లు బుక్ చేసుకోవటం, చారిటీ కానీ చేసినట్లయితే అవి సరైన చోటుకి చేరుతున్నాయో లేదైనా 1-2 సార్లు పరిశీలన చేసిన తర్వాత మాత్రమే ఆ సొమ్మును ఆన్లైన్ ద్వారా మీరు చెల్లించవచ్చు. తండ్రి గారి నుండి కొంత ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం కోసం కానీ మీరు పెట్టుబడి పెట్టే సమయం ఇది సరైనది కాదు. వివాహం అయిన వారు జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగం కోసం ఏమైనా డబ్బును కట్టవలసి వస్తే అవి కూడా ఆచితూచి వ్యవహరించి కట్టవలసి ఉంటుంది. లేకుంటే అవి పోగొట్టుకున్న వారే మిగిలిపోతారు. దీని నుండి మీరు చాలా బాధకు గురి అవ్వవలసి ఉంటుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు అది దొరికే అవకాశం ఉంది, కానీ దానికి మరికొంత డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. పిల్లలు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లుగా గనక తల్లిదండ్రులు ఉన్నట్లయితే వారికి ఇది ఒక శుభవార్త. వీరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం దొరుకుతుంది. మీరు చేసే వృత్తిలో గనక ఆడిట్ కానీ, వ్రాతపోతలు కానీ, డాక్యుమెంట్ రైటర్స్గా కానీ, మధ్యవర్తులుగా కానీ వ్యవహరించినట్లయితే మీకు మంచి ఆదాయం వస్తుంది. మీకు నిలకడగలిగిన ఉద్యోగంలో మీరు స్థిరపడి మంచి ఆదాయాన్ని పొందుతారు. ఆహారం. మీరు స్పైసీగాను వాతాన్ని కలిగించే ఆహార పదార్థాలను తీసుకుంటారు. ఆరోగ్యం. భుజాలు, జాయింట్లు, మెడ నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ తండ్రి గారికి బీపీ ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు కాళ్లకు సంబంధించి వెరికోవెయిన్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కానీ ఈ సమస్యను అధిగమించగలుగుతారు. అరుగుదల సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మే 19 వరకు కూడా ఈ యొక్క సమస్య కొనసాగే అవకాశం ఉంది. దైవం. ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించండి. ఆలయానికి వెళ్ళటం, అభిషేకం చేయించడం వంటివి చేయండి. దానం. కందిపప్పును ఆలయంలో అన్నదానం కింద ఇవ్వండి. వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు వారికి దుప్పట్లను కానీ మీ స్తోమతకు తగినట్లుగా పంచిపెట్టండి. మీకు వచ్చే అధికమైన ఖర్చులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంతా మంచే జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. పిల్లల వలన కానీ, మీరు నిర్వహించే వ్యాపారంలో కానీ, జీవిత భాగస్వామి ద్వారా కానీ మీకు అనుకోని లాభాలు రావటం, మీకు మంచి పేరు రావటం జరుగుతుంది. మీకు ముఖం మీద ఏమైనా గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. చిన్నపాటి కుట్లు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. తమకు నచ్చిన ఉద్యోగాన్ని అనుకోకుండా వస్తుంది. మీరు మీ సంతానంలో ఎవరినైనా అమితమైన ప్రేమగా చూసుకున్నట్లయితే వారు మీకు దూరంగా జరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వారితో మీరు లెట్గోగా ఉంటే మంచిది. ప్రేమికులు కూడా మీరు ప్రేమించేటటువంటి వారితోటి కొంతకాలం పాటు దూరంగా ఉండటం మంచిది. లేకుంటే బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మే 19 వరకు కూడా ఈ యొక్క పరిస్థితి కొనసాగుతుంది. మీరు చేస్తున్న ఉద్యోగంలో మంచిగా అనుకోకుండా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. తండ్రి గారి ఆధ్వర్యంలోనే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది, లేదా తండ్రి గారు చేసే వృత్తిని మీరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ తండ్రి గారికి సేవ చేయవలసి వస్తుంది. మీకు ఊహలు, ఆలోచనలు, ఆశ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి, కానీ మీరు వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆహారం. మీరు తీపి పదార్థాలను, బేకరీ ఫుడ్స్ను, కేక్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటారు. తత్వం కలిగి ఉండటం, ఛాతీలో నిమ్ము ఉండే అవకాశం ఉంది. జలుబు తగ్గకుండా ఆరోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దైవం.
ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం దత్తాత్రేయ స్వామివారిని, దక్షిణామూర్తి స్వామివారిని పూజించండి. దానం శనగలను గుగ్గిళ్ళుగా చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టి వాటిని పంచిపెట్టండి. నానబెట్టిన శనగలను, అరటిపళ్ళను గోమాతకు ఆహారంగా తినిపించండి. తదుపరి మిథున రాశి. విదేశాలు వెళ్ళిన వారు అక్కడే స్థిరంగా ఉండాలని ఆలోచన చేస్తారు. వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి రావటం, ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడటం వంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి అంతా కూడా మే 19 లోపల మాత్రమే జరుగుతాయి. తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఉంటారు. వారు పెద్ద చదువుల కోసం దూరంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో బాగా ఎదగాలి అనే అభిలాష చాలా ఎక్కువగా ఉంటుంది. తల్లి మీద ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఉంటారు. గృహం కొరకు రుణం చేయవలనని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంటికి దూరంగా వెళ్ళి విద్యను అభ్యసిస్తే అభివృద్ధి చాలా బాగుంటుంది. వీరికి లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది. త్వరగా నిర్ణయాలు తీసుకోవటం, కోపం చాలా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఎవరైనా అనవసరంగా ఒక మాట అన్నా భరించలేరు. వీరికి స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారు. మీ మీద మీకు చాలా నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలోనూ మెలకువలు నేర్చుకుంటారు. ఆహారం రకరకాల ఆహార పదార్థాలని తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యం తండ్రి గారికి అనుకోకుండా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వారికి నడుం భాగంలో నొప్పి కలిగే అవకాశం ఉంది. దైవం ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం శని భగవాన్ని పూజించండి. స్వామివారికి తైలాభిషేకం చేయించండి. దానం నువ్వుల నూనెను గుడిలో దీపారాధనకు దానంగా ఇవ్వండి. కాకులకు ఆహారాన్ని పెట్టండి. ఇంత మంచి జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. సోదర వర్గంతో అటాచ్మెంట్ తక్కువగా ఉంటుంది. స్నేహితులు తక్కువగా ఉంటారు. మనసు పెట్టి ఒక పని చేసినా తప్పక జరుగుతుంది. వృత్తి మూలంగా మీకు ధనం వస్తుంది. వృత్తిరీత్యా అభివృద్ధి, నేమ్ అండ్ ఫేమ్ పొందడం కోసం చాలా కష్టపడవలసి వస్తుంది. సోషల్ సర్కిల్లో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. లాంగ్ జర్నీ చేయవలసి ఉంటుంది. అడ్వైజర్స్గా గాను గైడ్లైన్స్ చేయగలుగుతారు. వీరు గురువులుగా కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు రావాల్సిన బకాయిలను ఎలా అయినా వసూలు చేసుకుంటారు. మనసులో మీరు కోరుకునే కోరిక సక్సెస్ అవుతుంది. విదేశాలలో పెట్టుబడులు కలిసి వస్తాయి. మీరు ఎక్కువగా రెస్ట్లెస్గా ఉంటారు. అవుట్ ఆఫ్ కంట్రీ నుండి కానీ, అవుట్ ఆఫ్ స్టేట్స్కు సంబంధించిన జాబ్ నుండి ప్రాజెక్ట్ వర్క్ను కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే మీకు అది చాలా బాగుంటుంది. ఆల్రెడీ జాబ్లో ఉన్న వారికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కారంగాను బేకరీ ఫుడ్ తీసుకునే ఆహారం ఎక్కువగా తీసుకుంటారు. పుల్లని పదార్థాలకు సంబంధించి, వాతానికి సంబంధించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం గ్యాస్ సమస్య ఉండే అవకాశం ఉంది. వాతం చేసే ఆహారం తీసుకోవటం వలనది అరగకపోవటం, వాతం వలన కాళ్ళకు పాదాలకు నొప్పులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దైవం ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం శని భగవానునికి తైలాభిషేకం చేయించండి. శివునికి పాలాభిషేకం చేయించడం వంటివి చేయండి. దానం గోమాతకు బెల్లం ఆహారంగా తినిపించండి. నువ్వుల నూనెను శివాలయంలో దీపారాధనకు ఇవ్వండి. అంతా మంచి జరుగుతుంది. సింహరాశి. జాయింట్ వ్యాపారాలు చేయకుండా ఉండటమే మంచిది. మీరే సొంతగా వ్యాపారం చేస్తే ఆదాయం బాగుంటుంది. జీవిత భాగస్వామి పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మీకు పన్ను విరగటం, పళ్లకు సంబంధించి సర్జరీ వంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహం చేసుకోవాలి అనుకునే వారికి వచ్చే జీవిత భాగస్వామి ఉద్యోగం చేసేవారుగా ఉంటారు. ఆమె సేవా దృక్పథంతో ఉండేవారిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు రీసెర్చ్కి సంబంధించిన పనులలో ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. లేదా మీకు అనారోగ్యం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. పిల్లలకు విద్యాభివృద్ధి చాలా బాగుంటుంది. ల్యాండ్ కానీ గృహం కానీ కొనవాలనంటే ఇది సరైన సమయం కాదు. ఉద్యోగంలో కూడా మీరు టీం లీడర్స్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆహారం పెళ్ళిళ్ళు, శుభకార్యాలలో, విందులు, వినోదాల్లోనే ఎక్కువగా పాల్గొంటారు. వాటిలో తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం
అజీర్ణ సమస్యతో ఎక్కువగా బాధపడవలసి ఉంటుంది. మీకన్నా చిన్నవారైనా తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఉంటే వారికి కూడా కొద్దిగా అనారోగ్యం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దైవం, ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం దుర్గామాతను పూజించండి. అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పించండి. కుంకుమ పూజన చేసి ఆ కుంకుమను తిలకంగా ధరించండి. లక్ష్మీమాతను కూడా పూజించండి. దానం, అమ్మవారికి మినపగారెలు నైవేద్యంగా పెట్టి వాటిని పంచిపెట్టండి. అంతా మంచి జరుగుతుంది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారు గృహం కోసం లోన్లకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లోన్ విషయంలో కానీ రుణం తీసుకునే విషయంలో కానీ కాగితాలు ఫోర్జరీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే వృత్తితో పాటు సేవా దృక్పథాన్ని కలిగి ఉన్నట్లయితే మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది. ముఖం మీద చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మే 19 వరకు కూడా ఈ యొక్క సమస్య ఉండే అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారికి వీటితో పాటు మంచి లాభాలు కూడా వస్తాయి. భార్య మూలకంగా ధనం వచ్చే అవకాశం ఉంది. మీరే సొంతగా వ్యాపారం చేసుకుంటున్న అది బాగా కలిసి వస్తుంది. ఎదుటివారితో రాజీ పడకుండా ఉంటారు. జీవిత భాగస్వామి పట్ల ఎక్కువ బాధ్యతను కలిగి ఉంటారు. దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. విద్యారీత్యా అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళి అక్కడ చదవలసి ఉంటుంది. ఉద్యోగరీత్యా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించాలి అని చాలా కష్టపడుతూ ఉంటారు. మీరు చేసే ఉద్యోగం మెషిన్స్ స్పేర్ పార్ట్స్కి కానీ మెకానికల్గా కానీ ఇంజనీర్గా కానీ పనిచేసే అవకాశాలు ఉన్నాయి. మరి కొంతమంది డాక్టర్స్గా కూడాను వర్క్ చేసేవారుగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వృత్తిరీత్యా ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం, తల్లిగారికి కొంత అనారోగ్యం ఉండే అవకాశం ఉంది. పిల్లలకు కూడా అనారోగ్యం ఉండే అవకాశం ఉంటుంది. ఆహారం, బాగా స్పైసీ ఫుడ్, వాతతత్వం ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. వివాహ శుభకార్యాల్లో చల్లని పానీయాలను ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దైవం, ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించండి. దుర్గామాతను పూజించండి. దానం, కందులను దానంగా ఇవ్వండి. కందిపప్పులు స్వామివారి ఆలయంలో అన్నదానానికి ఇవ్వండి. అంతా మంచి జరుగుతుంది. తదుపరి తులారాశి. మీ మనసు ఎక్కువగా ఏదో ఆలోచనలో ఉంటూ ఉంటుంది. ఏదైనా ఒక పనిని తలపెడితే అది అవుతుందా లేదా అనే భయాన్ని కలిగి ఉంటారు. ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటారు. గృహానికి సంబంధించి ప్లాన్స్ వేయటం, మోడల్ హౌస్ కోసం కంఫర్ట్గా ఉండే విధంగా ఎలా ప్లాన్ చేయాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఏదో తెలుసుకోవాలని కనుగొనాలని రీసెర్చ్ చేసే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరి మాట తీరు గురువాక్కులాగా ఉంటుంది. అడ్వైజింగ్ చేసేవారికి ఉండేవారికి చాలా బాగుంటుంది. బయట మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీరు చేసిన వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరింపచేయటం జరుగుతుంది. అది చాలా అభివృద్ధి పదంలో ఉంటుంది. వీరు ఏదైనా విద్యను నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నా అది సిద్ధిస్తుంది. ఆహారం, తీపి మరియు సాఫ్ట్గా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. పొట్టలో గ్యాస్ సమస్య ఉండే అవకాశం ఉంది. దైవం, గురు భగవానుల్ని, సాయిబాబాను కానీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ పూజించండి. దానం, శనగలను గుగ్గిళ్ళుగా చేసి గురుగారికి నైవేద్యంగా సమర్పించి దానిని పంచిపెట్టండి. గోమాతకు అరటి పండ్లను ఆహారంగా పెట్టండి. అంతా మంచే జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు, మీ మాట తీరు చాలా దురుసుగా ఉంటుంది. అందువలన గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చేసే వ్యాపారంలో ప్రస్తుతం ఆదాయం బాగానే ఉంటుంది. అర్ధాష్టమ శని వలన మనశ్శాంతి లేకుండా ఉండటం, కుటుంబంలో అకారణంగా గొడవలు జరుగుతూ ఉంటాయి. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకున్న వారికి అవి ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క పరిస్థితి ఏప్రిల్ 2 వరకు జరుగుతుంది. గృహ మార్పిడి,
ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అనుకోని అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. లో పడే అవకాశం ఉంది, కానీ అది సక్సెస్ అవ్వదు. అలాంటి వాటి జోలికి పోవద్దు అనేది సూచన. ఉద్యోగంలో టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఏప్రిల్ 2 వరకు కూడా ఈ యొక్క పరిస్థితి కొనసాగుతుంది. వీరికి స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు. కాలాన్ని రూపాయిగా మార్చగలిగేంత తెలివితేటలు కలిగి ఉంటారు వీరు మ్యాథ్స్ని కూడా చాలా బాగా చేయగలుగుతారు. ఆహారం, శీతల పానీయాలను, ఐస్ క్రీంలను ఎక్కువగా తీసుకుంటారు. ఆరోగ్యం, గొంతుకు సంబంధించి నొప్పిగా ఉండటం జరుగుతుంది. దైవం, ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం స్వామివారిని, ఆంజనేయ స్వామి వారిని ఆరాధించండి. ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజను చేయించండి. దానం, కందులను నానబెట్టి గోమాతకు తినిపించండి బెల్లంతో కలిపి. అంతా మంచే జరుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. మానసికంగా అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. రుణాల బారిన పడతారు. ఎంతో అవసరమైతేనే తప్ప వాటి జోలికి పోవద్దు అనేది సూచన. ఒకవేళ మీరు రుణం కోసం ప్రయత్నాలు చేసిన బ్యాంకులో అవకాశం తక్కువగా ఉంటుంది. యాత్రల రూపంలోనైనా బయటకు వెళ్ళి రావాల్సి ఉంటుంది. అది ఇతర రాష్ట్రాలకు కానీ విదేశాల్లో ఉండేవారికి బాగానే ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడవాలంటే మీరు యాత్రలను చేసి రావాల్సి ఉంటుంది. బాగా రెస్ట్లెస్గా ఉంటూ ఉంటారు. ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా ఈ యొక్క పరిస్థితి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ పని మీద అయినా శ్రద్ధ పెడితే అది అయిపోయే వరకు నిద్రపోరు. ప్రేమికులకు ప్రేమ వివాహం అయ్యే సమయం సరిగా లేదు, కాబట్టి వాటి జోలికి వెళ్ళవద్దనేది సూచన. కుటుంబంలో గొడవలు వస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామితోనూ వ్యాపారంలోనూ కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా ఈ యొక్క పరిస్థితి కొనసాగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. దగ్గర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వారసత్వపు ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నాలు ప్రారంభిస్తారు, కానీ ఆ విషయంలో జాప్యం జరుగుతుంది. మీ యొక్క తమ్ముళ్ళ చెల్లెళ్ళ అనుబంధం, కమ్యూనికేషన్ తక్కువగా ఉంటుంది. ఏదైనా మీరు అనుభవపూర్వకంగా ఏ ప్రయత్నమైనా చేయాలి. విలాసవంతంగా ఉండాలని కోరుకుంటారు. వాహనాలు జాగ్రత్తగా చూసుకోవాలి, అవి పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆహారం, తీపి మరియు వాతంకు సంబంధించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. సద్ది నిల్వ ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగించే విధంగా ఇవి మారతాయి. ఆరోగ్యం, గ్యాస్ సమస్య, అరుగుదల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దైవం, ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి వారిని మరియు గురు భగవానుని పూజించండి. దానం, పసుపు పచ్చని లడ్డూలను నైవేద్యంగా పెట్టి వాటిని పంచిపెట్టండి. అంతా మంచి జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి ఏమైనా వ్యాపారం కానీ ఏ వర్క్నైనా కలిసి చేస్తే మీకు ధనం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ వారి నుండి అనుకోకుండా ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాగితాలు, సర్టిఫికేట్స్, ఏమైనా ముఖ్యమైన డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉంచుకోండి. మధ్యవర్తి తత్వం చేసిన టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి డేటా కలెక్ట్ చేయటం వంటివి, స్టోర్ చేయటం వంటి వాటి వర్కుల్లో మీరు గనక ఇన్వాల్వ్ అయితే దాంట్లో మీకు ఆదాయం కూడా చాలా బాగుంటుంది. ఇల్లు, వాహనాలు, అపార్ట్మెంట్లు ఇవి ఏవైనా సరే లోన్ ద్వారానే తీసుకోవాలని అనుకుంటారు. ఇలా చేయవాలంటే కొన్ని రోజులు ఆగవలసి ఉంటుంది. ఇప్పుడున్న స్థితిని యాక్సెప్ట్ చేయలేక మీరు చేసే వర్క్లో సంతృప్తి చెందలేక ఉంటారు. శని దృష్టి కారణంగా ఉద్యోగంలో అనుభవం రప్పించడం కోసం ఈ యొక్క పరిస్థితి ఏర్పడుతుంది. అందువలన ఎదుగుదల, అభివృద్ధి కనపడక ఉంటుంది. ఇది అంతా కూడా ఏప్రిల్ 2వ తారీఖు వరకు కొనసాగుతూ ఉంటుంది. ఆహారం, వాతపు ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. ఆరోగ్యం, బీపీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దైవం,
ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం ఆంజనేయ స్వామి వారిని పూజించండి. స్వామివారికి సింధూరం తిలకం పెట్టండి. దానం, తరచూ పుణ్యక్షేత్రాలను దర్శించండి. మంగళవారం దేవాలయంలో లడ్డూలను పంచిపెట్టండి. అంతా మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు చాలా బద్ధకంగా ఉంటూ ఉంటారు. మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక పుస్తకం చదవటం, క్యాలిక్యులేషన్ వేయటం వంటివి చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల వలన ఆస్తులు ఆదాయం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు ఎక్కువగా నేర్చుకోవటం మీద శ్రద్ధ పెట్టాలి. పెద్ద ఇల్లు కొనుగోలు చేయడం కానీ అద్దెకు వెళ్ళడం కానీ చేస్తారు. స్నేహితులు ఎక్కువగా ఉంటారు. సోషల్ సర్కిల్తో కలిసి ఉంటారు. మీరు టీమ్ లీడర్స్గా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. వీరి మనసులో మాటను బయటకు తీయడం చాలా కష్టం. తొందరపడే నిర్ణయాలు తీసుకోరు. వృత్తి ఉద్యోగరీత్యా అభివృద్ధి చాలా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఆహారం, చల్లని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. ఆరోగ్యం, స్పైనల్ కార్డ్ లేదా వెన్నుపూసకు సంబంధించిన నొప్పి కానీ నడువు నొప్పులతోటి బాధపడుతూ ఉంటారు. దైవం, ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం విఘ్నేశ్వరుని గరికతో పూజించండి. దానం, మూగ జీవాలకు ఆహారాన్ని పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. తదుపరి మీనరాశి. జీవిత భాగస్వామి పట్ల కానీ వ్యాపారం పట్ల కానీ అమితమైన ప్రేమతో ఉండటం అంత మంచిది కాదు. అవి మీకు చాలా బాధను కలిగిస్తాయి. ఈ యొక్క ప్రేమ బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానసికంగా కుంగిపోవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు మంచి తెలివితేటలు కలిగిన వారుగా ఉంటారు. మంచి గైడెన్స్ ఇచ్చేవారుగా కూడా ఉంటారు. విద్యార్థులైతే తెలివిగా చదువుతారు. రియల్ ఎస్టేట్, వాహనాల స్పేర్ పార్ట్స్, ఇంజనీరింగ్ వంటి ఉద్యోగాలు చేసేవారుగా ఉంటారు. చదువురీత్యా ఇతర దేశాలకు వెళ్ళాలనుకునే వారికి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ వీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలనుకున్నా మీరు ఉంటున్న ఊరిలో కొనకూడదు. వేరే రాష్ట్రంలో కానీ వేరే ఊరిలో కానీ ఉండాలి. లేదా లిటిగేషన్లో పడిపోవటం లేదా జప్తు జరగటం అనేది జరుగుతుంది. మీరు ఉద్యోగం దూర ప్రాంతాలలో చేయవలసి వస్తుంది. లేదా ఆన్లైన్లో చేసుకున్నట్లయితే దూరం వెళ్లకుండా సరిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఆన్లైన్ వ్యాపారం అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి, అవుట్ ఆఫ్ స్టేట్స్ వైపు నుండి ఎక్కడైనా సరే చేయవలసి వస్తుంది. ఎవరి దగ్గర నుండి ఏది కూడా ఫ్రీగా తీసుకోకూడదు. ఆహారం, ఎంతో ఇష్టంగా తీపి పదార్థాలను తీసుకుంటారు. స్వయంగా తయారు చేసుకొని కూడా తినగలుగుతారు. ఆరోగ్యం, అసలు జాయింట్ నొప్పులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దైవం, ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం లక్ష్మీమాతను పూజించండి. దుర్గామాతను కూడా పూజించండి. దానం, పాల పొంగలిని నైవేద్యంగా పెట్టి దానిని పంచిపెట్టండి. గోమాతకు గోంగూరను ఆహారంగా తినిపించండి. అంతా మంచే జరుగుతుంది. శుభం.